నేను ఎస్సీ వర్గీకరణ విషయానికి అక్కడికి వస్తాను. మీ అందరికీ తెలుసు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంటే అంబేద్కర్ సాధించిన పెట్టిన రిజర్వేషన్లలో మాదిగల వాటా మాదిగలకు దక్కాలని, మాదిగలతో పాటు ఎవరి కులానికి ఎంత జనాభా ఉన్నదో ఆ కులానికి అంత వాటా రావాలని చెప్పి ఈ పోరాటం జరుగుతున్నది. ఈ పోరాటాన్ని సమస్త సమాజం అంగీకరిస్తున్నది. ఒక్క ఎస్సీలో 59 కులాలు ఉంటే ఒక్క మాలలు తప్ప మాదిగలతో పాటు ఇంతకుముందు కూర్చున్న మాజీ ఎంపీ వెంకటేష్ నేతకానితో పాటు మొత్తం 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. ఒక కులమైన మాలలు మాత్రమే, అందులో కొంతమంది స్వార్థపరులు మాత్రమే మేము వర్గీకరణ జరగనీయమని చెప్పి అడ్డుపడుతున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు. మరి వాళ్ళొక్కరు ఎందుకు అడ్డం పడుతున్నారంటే, ఇంతకాలం అందరి రిజర్వేషన్లు వాళ్ళే ఎక్కువ పొందిండ్రు కాబట్టి మిగిలిన వాళ్లకు పంచి ఇవ్వడానికి వాళ్ళు మనసు ఒప్పట్లేదు. ఇంతకాలం రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా వాళ్ళే పొందిండ్రు కాబట్టి వర్గీకరణ జరిగితే ఎవరి వాటా వాళ్ళకు వస్తుంది, అందరి వాటా దోసుకునే అవకాశం వాళ్ళకు ఉండదని చెప్పి ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ వచ్చేశారు. అయినప్పటికీ సమాజం యావత్తు ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటానికే మద్దతుగా ఉన్నదనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. మాలయేతర మొత్తం దళితులు, ఎస్టీలు, మొత్తం నా బీసీ సమాజం, మైనార్టీలు, అగ్రకులాల్లో కూడా మొత్తం ప్రజాస్వామికవాదులందరూ కలిసి ఎస్సీ వర్గీకరణ న్యాయం అని చెప్తే ముందుకు వచ్చేశారు. సమాజం అందించిన అండదండలతోటే ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 ఏళ్ళుగా నడుతూ వచ్చేసింది. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో సందర్భాలు నిర్బంధాలు, ఉద్యమం మీద ఎన్నో కుట్రలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో సందర్భాల్లో లాఠీ దెబ్బలు, ఎన్నో సందర్భాలు అక్రమ కేసులతో జైలు పాలు కావడాలు, కొన్ని సందర్భాల్లో మాదిగ ఉద్యమంలో కొంతమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోవడాలు, ఇవన్నీ 30 ఏళ్ళ ప్రయాణంలో జరుగుతూ వచ్చేసేది. అంతిమంగా సుప్రీంకోర్టు గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కరెక్టే, వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మొన్న తీర్పు వచ్చిన విషయం మీరు అందరికీ తెలుసు. ఎస్సీ వర్గీకరణ కరెక్టే, వర్గీకరణ జరిగితేనే అందరికీ మేలు జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఒక తీర్పు వచ్చేసింది. ఈ తీర్పు తర్వాత మీ అందరూ తెలిసిపోయింది, అరే ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటానికి, చాలా కాలం పాటు జరిగిన పోరాటానికి ఇవాళ ఒక విజయం వచ్చింది కదా అని చెప్పి, ఇవాళ ఇక మాదిగలకు మిగతా కులాలకు కూడా మేలు జరగబోతుంది, న్యాయం జరగబోతుందని చెప్పి అనుకుంటున్న సమయంలో మేము వర్గీకరణ జరగనీయమని చెప్పి వాళ్ళు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన విషయం మీరు చూస్తూనే ఉన్నారు. వర్గీకరణ జరగనీయమని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. అంటే 30 ఏళ్ళ పోరాటం తర్వాత ఒక విజయం సాధిస్తే ఆ విజయం వచ్చిన ఫలాలు కూడా మాదిగలకు అందకుండా, ఇతర కులాలకు అందకుండా మేము అడ్డు తగులుతామని మాట్లాడే పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎవరు అన్నప్పుడు ప్రధానంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాలల్లో ఉండబడే ఒక బలమైన కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసింది. ఆ కుటుంబం నేపథ్యం మీకు తెలుసు. గత 30 ఏళ్ళుగా వాళ్ళ తండ్రి ఆయన బతికినంతకాలం ఎస్సీ వర్గీకరణకు అడ్డు తగులుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే సంఘాలన్నిటిని ప్రోత్సహించుకుంటూ వచ్చేవాడు. ఆయన పేరు జి వెంకటస్వామి. ఆయన బయటపడకుండా వర్గీకరణ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించుకుంటూ వచ్చేశాడు. కానీ వాళ్ళ లాభం లేదుగా, వెనక ఉంటే లాభం లేదు, ముందుకొచ్చి అడ్డుకుంటామని చెప్పి వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనుమడు ముందుకొచ్చి వర్గీకరణ మేము అడ్డు తగులుతామని చెప్పి మాట్లాడుతున్న విషయం మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళ శక్తి, మాదిగల శక్తి చూస్తే ఈ 30 ఏళ్ళు పేద కుటుంబాల బిడ్డలుగా పోరాటం చేస్తూనే వచ్చేసాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎదురు దెబ్బలు ఎన్ని సందర్భాలు వచ్చినా, కేసులు పడ్డా, లాఠీ దెబ్బలు తిన్నా, జైలు పాలైనా, ఒక జాతి విముక్తి జరగాలంటే పోరాటం సుదీర్ఘంగా జరగాల్సిన పరిస్థితులు కూడా అంతిమ విజయం సాధించేంత వరకు రాజీ పడద్దు, మడమ తిప్పద్దనే పద్ధతిలో పోవటం జరిగింది. కానీ పోరాటం చివరి ఘట్టంలో వర్గీకరణ అమలు జరిగే కాలంలో కూడా మేము అడ్డుకుంటామని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరో మీరందరూ తెలుసు.
వెంకటస్వామి గారి కుటుంబం, ఆ కుటుంబం నేపథ్యానికి రైట్ 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 వెంకటస్వామి గారి కుటుంబం. ఇక్కడ నా కళాకారులారా, మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడుపుతున్న నాయకత్వం, కార్యకర్తల జీవితాలు అలానే ఉన్నాయి. మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి 30 ఏళ్ళుగా నాయకత్వం వహిస్తున్న, ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి కార్యకర్త, నాయకుల జీవితాలు అలానే ఉన్నాయి. ఎందుకంటే ఒక జాతి విముక్తి కోసం కష్టపడుతున్నాం. కానీ వర్గీకరణకు అడ్డుకునే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. వర్గీకరణ అడ్డుకునే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు వెంకటస్వామి గారి కొడుకులు మనమల పరిస్థితి ఏంది? ఈ దేశంలో దళితుల్లో అత్యంత ధనికుల్లో ఆయనే ధనికుడు, ఆ కుటుంబమే. ఈ దేశంలో దళిత వర్గాలు ఏదైనా ఆర్థికంగా ఎదిగితే, ఆర్థికంగా ఎదిగిన కుటుంబాల్లో నంబర్ 1 కుటుంబం వెంకటస్వామి గారి కుటుంబమే. లక్షల కోట్ల రూపాయల సంపాదన పరులు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు తెలంగాణలోనే కాదు వ్యాపారాలు, భూములు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు వ్యాపారాలు, భూములు, దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు వ్యాపారాలు, భూములు, దేశంలోనే కాదు వ్యాపారాలు, భూములు, ప్రపంచంలో చాలా దేశాల్లో వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయనేసి మీ దృష్టికి వస్తున్నాను నేను. అంటే భారతదేశంలోనే అత్యంత దళిత వర్గాల్లో అత్యంత ధనవంతుల కుటుంబం వాళ్ళ వర్గీకరణ అడ్డతగుతుంది, మీరు చూశారు. 2, భారతదేశంలో దళిత వర్గాల చేతిలో ఎక్కడ మీడియా కనిపించలేదు. భారతదేశంలో దళిత వర్గాలే మీడియాను నడిపేంత శక్తి ఎవరికి లేదు. కానీ ఇక్కడ ఆ కుటుంబానికే V6 తెలుగు, V6 వెలుగు అనే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా నడిపేంత, ఏకకాలంలో 2 మీడియాలు నడిపేంత శక్తివంతులు వాళ్ళు అనేసి మీరు మర్చిపోవాలి. 3, ఈ దేశంలో ఏకకాలంలో 3 పదవులు పొందే కుటుంబాల్లో మొదటిది సోనియా గాంధీ గారి కుటుంబం ఉన్నది. సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు. అదే సమయంలో సోనియా గాంధీ గారి కూతురు ప్రియాంక ఇప్పుడు లోక్సభ సభ్యురాలు. ఏకకాలంలో 3 చట్టసభలో ఉన్న శక్తి వాళ్ళకు ఉన్నది. మన తెలంగాణలో ఏకకాలంలో 3కి పదవులు ఉన్నాయి. వెంకటస్వామి గారి పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే, వెంకటస్వామి గారు ఇంకో కొడుకు రోడ్డు మీద మాట్లాడుతున్న అయినా చెన్నూరు ఎమ్మెల్యే. ఆ చెన్నూరు ఎమ్మెల్యే కొడుకే ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు. ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తి వరకు వచ్చిందంటే వాళ్ళకి వచ్చేసి. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ అంటే రెడ్లు ఒకవేళ అనుకుంటే, కాంగ్రెస్ అంటే మా రెడ్లు అని అనుకుంటే, వాళ్ళు 2 పదవులు పొందే కొన్ని కుటుంబాలు వచ్చినాయి ఏకకాలంలో. కానీ 3వ పదవి పొందే స్థాయికి అయితే వాళ్ళు రాలే. మాలలకు 2 పదవులు పొందే శక్తి ఉన్నది, 3 పదవులు పొందే శక్తి ఉన్నది. ఎగ్జాంపుల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఏకకాలంలో ఎమ్మెల్యేలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఏకకాలంలో అన్నదమ్ములు ఎమ్మెల్యేలే. లేదా జానారెడ్డి కొడుకులు ఇద్దరు, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే, ఏకకాలంలో ఆ కుటుంబాలు ఇద్దరే. ఆ ఇద్దరు అనేది మాలలో కూడా ఉంటుంది. మల్లు రవి, మల్లుబట్టి విక్రమార్క, మల్లు రవి, మల్లుబట్టి ఇద్దరు ఉంటుంది. కానీ 3 ఏకకాలంలో 3కి పదవులు వచ్చిన పరిస్థితి రెడ్లకైతే లేదు ఇక్కడ. కానీ 3 పదవులు పొందే మాత్రం మాలలు ఉన్నారు. అందులో వెంకటస్వామి కుటుంబం ఉన్నది. ఇప్పుడు వర్గీకరణకు అడ్డు తగిలేటోళ్ళు ఎవరంటే గా కుటుంబం మీరు చూస్తున్నారు. అంటే ఆర్థికంగా లక్షల కోట్ల రూపాయలకి ఎదిగిన వాళ్ళు, మీడియా పరంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను కోట్లాది రూపాయలు పెట్టుకొని నడిపేటోళ్ళు, రాజకీయంగా ఏకకాలంలో 3 పదవులు ఉండే శక్తివంతులు. వాళ్ళు ఈరోజు మీకు జరగనీయమని చెప్పి ముందుకు వస్తుంటే, ఓ పేద వర్గాల బిడ్డగా చేస్తున్న పోరాటానికి నా పేద కళాకారులందరూ అండగా నిలబడాలని నేను కోరుతున్నాను. అడ్డం పైట వాళ్ళ శక్తి గురించి మాట్లాడుతున్నాను నేను. పోరాటం చేసే వాళ్ళ శక్తిమో ఇది. అన్యాయం జరిగిన వర్గాల పక్షాన పోరాటం చేసే శక్తి ఇది, అడ్డుకునే వాళ్ళ శక్తి అక్కడ ఉన్నది. అయితే వాళ్ళు ఎన్ని అడ్డంకులు కల్పించినా వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, ఎన్ని అడ్డంకులు కల్పించినా వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే కారణం, ఆధారం స్పష్టంగా చెప్పట్లేదు వాళ్ళు. వర్గీకరణ కోరుకోవడానికి 100 కారణాలు చూపెడుతున్నాం. ఇన్ని రకాలుగా అన్యాయం జరిగిందని. కానీ వర్గీకరణ ఎందుకు వద్దంటుండో చెప్పరు వాళ్ళు.
దళితుల ఐక్యత దెబ్బతింటుంది అని చెప్పి. మీతో ఐక్యంగా ఉండాలంటే మాకు కూడా అవసరం ఉండాలి కదా ఐక్యత. అవకాశాలన్నీ అందరం పంచుకుంటే అందరం ఐక్యంగానే ఉంటాం కదా. ఎవరి పల్లెల వాళ్ళు ఉన్నా, ఎవరి కుటుంబాల వాళ్ళు ఉన్నా, ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి వస్తే అందరం ఐక్యంగానే ఉంటాం కదా. కానీ మేము మొత్తం మిమ్మల్ని దోసుకుంటాం, మీరు మాత్రం మాతో కలిసి ఉండాల్సిందే అని చెప్పి ఒక బలవంతపు ఐక్యత మా మీద రుద్దే ప్రయత్నం చేస్తుండనేసి కూడా మీరు మర్చిపోద్దని సైరం కోరుతూ. బలవంతం ఐక్యత. మీ అవకాశాలు మేము దోసుకుంటాం, అయినా మాతో కలిసి ఉండాలి అంతే. మీ అవకాశాలు మీకు దక్కనివ్వం, మేమే తీసుకుంటాం, అయినా మీరు మాతో కలిసి ఉండాలి అనే పద్ధతిలో ఒక బలవంతం ఐక్యత గురించి మాట్లాడుతుండ్రు. అది కాకుండా మా వాటా మాకు దక్కకపోతే మేము ఎవరితో కలిసి ఉంటాం, మా వాటా మాకు దక్కితే ఎవరితోటైనా కలిసి ఉంటాం. ఇది సూత్రం. అన్యాయం జరిగిన వర్గం బిడ్డలుగా మన వాటా కోరుకుంటున్న మనిషి మీరు మర్చిపోదు. కాకపోతే వాళ్ళ వాదనను ఎవరు అంగీకరించట్లేదు కాబట్టి, ఎస్సీ వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తుండో చెప్పలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కాబట్టి, సమాజం యావత్తు వర్గీకరణ అవసరమని చెప్తున్నది. ఇప్పుడు అంటే వర్గీకరణ కోరుకుంటున్న ఎంఆర్పిఎస్ 100 కారణాలు చెప్తున్నది ఎందుకు కోరుకుంటున్నామో. అది వాస్తవమని చెప్పి సమాజం అంగీకరిస్తున్నది. కానీ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు ఒక కారణం చెప్పట్లేదు ఎందుకు వ్యతిరేకిస్తుండ్రో. కేవలం రిజర్వేషన్లన్నీ ఏకపక్షంగా మేమే తింటామని అనుకున్న స్వార్థ బుద్ధితో తప్ప దానికి కారణం ఏందో చెప్పట్లేదు వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకించడానికి. అంటే స్వార్థం ఒకటే, రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా మేమే తిందామని చెప్పి.